వెల్కమ్ బ్యాక్ టు జేఆర్ టెక్ ట్యుటోరియల్. మనం ప్రీవియస్ క్లాస్లో కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్ చూసుకున్నాం. అయితే ఈ యొక్క సిక్స్త్ రైట్ అంటే రైట్ టు ప్రాపర్టీ అనేది తీసేశారని చెప్పాం. ఇప్పుడు 1978లో 44th రాజ్యాంగం సవరణ ద్వారా ఈ యొక్క రైట్ టు ప్రాపర్టీ తీసేశారు. ఎందుకు తీసేశారు అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. అది కొంచెం పెద్ద కాన్సెప్ట్. తర్వాత మనం నెక్స్ట్ రైట్ అనేది లాస్ట్ రైట్, దట్ ఈస్ ఏ రైట్ అగైనెస్ట్ కాన్స్టిట్యూషన్ రెమెడీస్. రైట్ అగైనెస్ట్ కాన్స్టిట్యూషన్ రెమెడీస్. ఓకే, ఇక్కడే ఉంది కదా, చెప్తాను. రైట్ అగైనెస్ట్ రాజ్యాంగ రెమెడీస్ ఏంటంటే నివారణ. ఏంటి అంటే మనం చెప్పుకున్నాం, ఇక్కడే మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం. ఏంటంటే ఈ యొక్క హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ఉంటాయి కదా, మన కోర్స్ హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది. ఇది ఏం చేస్తారా అంటే ఎవరైతే వెదర్ ఇట్ ఈస్ గవర్నమెంట్, వెదర్ ఇట్ ఈస్ ఏ సిటిజన్, వెదర్ ఇట్ ఈస్ ఎనీ వన్, ఓకే, ఎవరైతే పైన 5 ఫండమెంటల్ రైట్స్ చెప్పాను కదా, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగైనెస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఈ రైట్స్ ఎవరైతే పాటించడం లేదో, ఎవరైతే ఈ రైట్స్ పాటించడం లేదో, ఎవరైతే ఈ రైట్స్ని ఉల్లంఘిస్తారో వాళ్ళు డైరెక్ట్గా ఎయిదర్ సుప్రీంకోర్టుకి పోవచ్చు లేదా హైకోర్టుకి పోవచ్చు. రీసెంట్ జడ్జిమెంట్స్లో ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు, అరే బాబు మీరు డైరెక్ట్గా ఓకే రాజ్యాంగం చెప్తుంది డైరెక్ట్గా సుప్రీంకోర్టు రావచ్చు, ఎస్, కానీ మాకు బండిల్స్ కేసెస్ పెరిగిపోతున్నాయి, మీకే న్యాయం అనేది చాలా లేటుగా వస్తుంది, జస్టిస్ డిలే మీన్స్ జస్టిస్ డినైన్ అవుతుందయా, సో ముందు మీరు హైకోర్టుకు పోండి, హైకోర్టు కూడా పోండి, హైకోర్టు కుదరకపోతే అప్పర్ రాండి సుప్రీంకోర్టుకి అని కూడా చెప్తుంది అనమాట. రాజ్యాంగం అదే చెప్తుంది. చాలామంది పెద్ద వాళ్ళు ఏం చేస్తుంటే డైరెక్ట్ హైకోర్టుకి వెళ్ళిపోతున్నారు, డైరెక్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా హైకోర్టుకు పోయేసి అప్పర్ రాండి, హైకోర్టులో కూడా మీకు న్యాయం జరగకపోతే అప్పర్ రాండి అని చెప్తుంది అనమాట. సో ఎలా అంటే ఈ హైకోర్టు అనేదాన్ని ఆర్టికల్ 226 ప్రకారం చెప్తుంది. సుప్రీంకోర్టు అయితే ఆర్టికల్ 32 ప్రకారం ఈ యొక్క ఎవరైతే ఫండమెంటల్ రైట్స్కి అగైనెస్ట్గా ఉంటారో, ఎవరైతే ఫండమెంటల్ రైట్స్ ఫాలో అవ్వలేదో, ఎవరైతే ఈ యొక్క దానికి ఇబ్బంది కలిగిస్తారో వాళ్ళు డైరెక్ట్గా ఎయిదర్ హైకోర్టు లేదా సుప్రీంకోర్టుకి పోవచ్చు. సరే పోయాం, ఏం చేస్తావు? నువ్వు డైరెక్ట్గా పోయేసి కేసు వేసేస్తావు సుప్రీంకోర్టులో లేదా హైకోర్టు. ఫర్ సపోజ్ నేను హైకోర్టు అనుకుంటాం, ఓకే, ఏం చేస్తుంది తెలియదు కదా. దీంట్లో 5 ఉంటాయండి. వాటిని రిట్స్ అంటారు. ఓకే, రిట్స్ అంటే ఆదేశాలు. 5 ఆదేశాలు ఇస్తుంది. ఏంటి అంటే ఫస్ట్ వన్ ఈజ్ హ్యాబియస్ కార్పస్. ఇది కొంచెం లాటిన్ వర్డ్స్ లాగా ఉంటాయి, ఏం కాదు, మనం క్లియర్గా ఒక ఎగ్జాంపుల్తో నీట్గా చెప్పుకుందాం. హ్యాబియస్ కార్పస్ అంటే హ్యావ్ ఏ బాడీ ఆఫ్ అని దాని మీనింగ్. అయితే ఏంట్రా అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక ఏ అనే పర్సన్ ఉన్నారు. పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసేసి ఈ యొక్క పోలీస్ స్టేషన్కి తీసుకొని పోయారు. ఓకే, సో మనకు తెలిసిన దాని ప్రకారం ఏంది, సో మనం ప్రీవియస్ ఆర్టికల్స్ చూసుకున్న ప్రకారం అయితే ఎవరైతే అరెస్ట్ చేస్తారో ఆ పర్సన్ని వితిన్ 24 అవర్స్లో మెజిస్ట్రేట్ ముందర నిలబెట్టాలి అని మనకు తెలుసు. అయితే నిలబెట్టలేదు. 24 అవర్స్ దాటేసింది, 40 అవర్స్, 2-3 రోజులు అయిపోయింది కూడా. సో అప్పుడు ఏం చేస్తారా అంటే ఎవరైతే ఇతొక్క ఏ అనే పర్సన్ ఉన్నారో, ఇతన్ని అక్యూజ్డ్ పర్సన్ అంటారు.
ఏ అనే పర్సన్ యొక్క ఏదర్ ఫ్రెండ్స్, ఏదర్ ఫ్యామిలీ మెంబర్స్, ఏదర్ కొన్ని సోషల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, వాటిని లోకల్ స్టాండీస్ అంటారు. ఏదో కొన్ని లోకల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు డైరెక్ట్గా యొక్క హైకోర్టుకి కేసు అనేది ఇదొక రిట్ అనేది ఈ యొక్క ఏంది కేసు అనేది చెప్తారు, ఫైల్ చేస్తారనమాట. హైకోర్టుకు పోతారు. సార్ ఇలా అరెస్ట్ చేశారు, అయితే అతను 24 hours ద్వారా మెజిస్ట్రేట్ ముందు పెట్టలేదు, మీరే ఏదో ఒక న్యాయం చేయండి సార్ అని హైకోర్టును ఇస్తే, అప్పుడు హైకోర్టు నేనున్నాను, నేను చూసుకుంటాను అని హైకోర్టు ఏం చెప్తుందంటే రిట్ ఏ రిట్, హేబియస్ కార్పస్ అని రిట్ పాస్ చేస్తుంది. ఎవరికి? పోలీసులకి. ఏమయ్యా, అతను అరెస్ట్ చేస్తామంట కదా, ఎందుకు నువ్వు 24 hours లోపల ఎందుకు నువ్వు మెజిస్ట్రేట్ ముందు పెట్టలేదు? రా ఇట్టొచ్చి, అతను పిలుస్తుంది బాడీ అంటే నువ్వు రా, నువ్వు ఇట్టొచ్చి నాకేదో నువ్వు చెప్పు, నువ్వు నిలబడుకుని నాకు నువ్వు చెప్పు, నువ్వు ఎందుకు ఆ పని చేయలేదు చెప్పువాయా అని హేబియస్ కార్పస్ ద్వారా ఈ యొక్క పోలీసుని అడుగుతుంది. అప్పుడు జారీ చేసే రిట్టే హేబియస్ కార్పస్. ఓకేనా? ఎయిదర్ నాట్ ఓన్లీ గవర్నమెంట్, పోలీస్ అంటే గవర్నమెంట్ పర్సన్, నాట్ ఓన్లీ గవర్నమెంట్, ఎయిదర్ ప్రైవేట్ పర్సన్స్ కూడా ఈ యొక్క రిట్స్ అనేది మనం జారీ చేయవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి అదొక ఎగ్జాంపుల్, అదొకటి. ఇంకో రిట్ అని చెప్పాము, టోటల్ 5 రిట్స్ ఉంటాయి. ఇంకో రిట్ ఏంటంటే మ్యాండమస్. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒక పర్సన్ ఉన్నాడు, ఫర్ సపోజ్ ఒక ఫార్మర్ ఉన్నారు, ఒక రైతు ఉన్నారు. అతను ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి పోయాడు. పోయేసి అయ్యా నాకు పట్టా కావాలి, పట్టా కావాలి, పట్టా అంటే ఒక రిజిస్ట్రేషన్ పట్టా, రైట్, పట్టా కావాలి పాస్బుక్ కోసం ఇవ్వండి అయ్యా అంటే, ఓకే తీసుకురాపోరా అని చెప్పినాడు. ఏంటి దానికి సంబంధించి డాక్యుమెంట్స్ తీసుకురాపోరా అని చెప్తే, ఓకే దానికి సంబంధించి అన్ని ప్రూఫ్స్ అన్నీ తీసుకోపోయాడు. కానీ ఇతను ఏం చేశాడంటే, అతనికి ఇంకా పట్టా ఇవ్వలే, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, అన్నీ చెక్ చేశాడు, ఓకే నీకు వచ్చేస్తుందని చెప్పాడు. కానీ ఇంకా ఆ పని చేయలేదు, అతని డ్యూటీ అతను చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడు. సో అప్పుడు ఏం చేస్తాడంటే ఆ ఫార్మరు, ఆగు నీ పని చెప్తాను ఆగు, నువ్వు అది ఏం చెప్పాడు అంతే కదా, అతనికి ఒక ఫండమెంటల్ హక్కు, అతని పని ఏంటి, పని చేయాలి. సో ఆగు నీ పని చెప్తానని ఫార్మర్ ఏం చేస్తానంటే హైకోర్టు పోతాడు. సార్ నేను అన్నీ పెట్టాను కానీ అతను ఇంకా ఏం చేయలేదు సార్, మీరే ఏదో న్యాయం చేయండి అంటే, అప్పుడు హైకోర్టు చెప్తుంది ఆగు నేనున్నాను అని చెప్పేసి కమాండ్ మ్యానమస్ అంటే కమాండ్ అంటారు, కమాండ్ చేస్తుంది. ఎందుకు చేయలేదు నువ్వు, నీ డ్యూటీ నువ్వు చేయాలి కదా, నీ డ్యూటీ నువ్వు ఎందుకు చేయలేదు, చేయి నువ్వు అని చెప్తుంది అనమాట. అదే మ్యానమస్ అంటే. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి, థర్డ్ వన్ వచ్చేసి ప్రొహిబిషన్. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి సెర్షియరీ. ఈ నేమ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి, కానీ దీంట్లో ఉండే టాపిక్ చూడండి ఎంత నీట్గా ఉందో. హేబియస్ కార్పస్ అంటే అసలు ఫండమెంటల్ అదనే టు హ్యావ్ ఏ బాడీ ఆఫ్ అదని చెప్తుంది. నువ్వు వచ్చి నాకు మందలు చెప్పు, నువ్వు రా ముందు ఇక్కడికి అని చెప్తుంది. అతను 24 hours లోపల మెజిస్ట్రేట్ ముందు పెట్టకపోతే. సెకండ్ వచ్చి మ్యాండమస్ అంటే అతను ఒక ఆఫీసర్స్ అనేది డ్యూటీ చేయలే, నువ్వు ఎందుకు చేయలేదు, చేయవయా నువ్వు అని చెప్తుంది అనమాట. ఇక్కడ ఒక చూసారా, ఇక్కడ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పర్సన్స్కి ఇద్దరికి వర్తిస్తుంది హేబియస్ కార్పస్. బట్ ఇక్కడ మ్యాండమస్లో గుర్తుపెట్టుకోండి, ప్రైవేట్ పర్సన్స్కి వర్తించదు. నాట్ ఇన్వాల్వ్ నాట్ ఫర్ ది ప్రైవేట్ పర్సన్స్, ఇట్స్ ఓన్లీ ఫర్ ది గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ జ్యుడిషియరీ. ఓకే, నాట్ ఫర్ ది ప్రైవేట్ పర్సన్స్ కాదు మ్యానమస్లో. తర్వాత ప్రొహిబిషన్ అండ్ సెర్షరీ, ఇవన్నీ అక్క తమ్ముళ్ళు అన్నా చెల్లెళ్ళు అన్నట్టు ఉంటుంది. ఏంటంటే చెప్పుకుందాం. ఇప్పుడు ప్రొహిబిషన్ అంటే టు
టు ఫార్బిడ్ అని ఆ మీనింగ్. ఓకే, అంటే ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకుందామంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఏ అనే పర్సన్ ఉన్నాడు, బి అనే పర్సన్ ఉన్నాడు. ఏ అనే పర్సన్, బి అనే పర్సన్. ఇప్పుడు ఏ అనే పర్సను బి అనే పర్సన్ మీద కేసు వేసాడు. ఏ అనే పర్సను బి అనే పర్సన్ మీద సంథింగ్ ఏదో కేసు వేసాడు. ఆ కేసు అంటే ఏదో ఒక సివిల్ కేసు, అంటే అతన్ని బెదిరిస్తానో అతన్ని ఏదో చేస్తానో బి అనే పర్సను ఏ అనే పర్సన్తో చెప్తే, రే నువ్వు నీ ఆస్తి లేకపోతే నేను లేపేస్తా అన్నట్టు ఏదో ఒక అన్నాడు అనుకో. అప్పుడు ఏ అనే పర్సన్ ఊరు ఈడేంద్ర ఇట్లా అంటున్నాడు, నా ఆస్తి ఈడేంద్ర పెత్తనం, ఆగు నీ పని చెప్తానని హైకోర్టులో సంథింగ్ కేసు వేసాడు అనుకో, సివిల్ కేసు. నాట్ ఓన్లీ హైకోర్టు కాదు, అక్కడ ఉండే సివిల్ కోర్టులు, హైకోర్టులో కాదు సివిల్ కోర్టు, అక్కడ ఉండే లోకల్ కోర్ట్స్ కదా ముందు పోవాల్సింది. సివిల్ కోర్టులో కేసు వేసాడు. అయితే ఫర్ సపోజ్ ఆ సివిల్ కోర్ట్ అనేది అక్కడ ఉండే ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో ఉంది. అక్కడుండే ఒక సివిల్ కోర్టు, అక్కడ ఉండే ఒక సివిల్ కోర్టు ఉంటుంది. బట్ అతను ఏం చేశాడంటే అతను ఉండే ఆ ప్రాంతంలో కాకుండా ఇంకో ప్రాంతంలో ఉన్నాడు. ఫర్ సపోజ్ ఏంటంటే వీళ్ళిద్దరూ కలిసి ఏపీ ఉందండి, ఏపీలో సివిల్ కోర్టు కాకుండా తెలంగాణలో పోయి కేసు వేసాడు. ఎవడు? ఏ అని అతను, ఆయన నన్ను బెదిరిస్తున్నాడు అంటే అప్పుడు బి అనే పర్సన్ ఏం చేస్తాడంటే అక్కడుండే హైకోర్టుకు పోతాడు. డైరెక్ట్గా చెప్పాను కదా, హైకోర్టుకు పోతాడు. సార్ ఇతను ఏంది నా మీద అగైనెస్ట్ కేసు వేసాడు. అయితే నా మీద కేసు వేస్తే అక్కడ ఉండే సివిల్ కోర్టులో కాకుండా అక్కడెక్కడో అసలు ఈ టెరిటరీకి అంటే ఈ యొక్క ప్రాంతానికి సంబంధం లేని కోర్టుకి వేశారు సార్, మీరే ఏదో చేయండి సార్ అని చెప్తే అప్పుడు హైకోర్టు చెప్తుంది, ఒరే బాబు ఇది నువ్వు అక్కడ వేయకూడదయా, అక్కడ నువ్వు ఆ సివిల్ కోర్టుకి వేయకూడదు, మీ ప్రాంతం నుండి సివిల్ కోర్టు వేసుకోవాలి, ఆ ప్రాంతంలో వేయకూడదు, ఆపేయండి ఈ యొక్క ఆపేయండి, ఇది వేయకూడదు అని చెప్పేదే ప్రొహిబిషన్ టు ఫార్బిడ్, ఆపేయడం. ఈ యొక్క కేసు గురించి విచారించబాకండి అని అక్కడ ఉండే ఏదైతే తెలంగాణ వాళ్ళ నుండే సివిల్ కొట్టి విచారించబాకండి, ఆపేయండి. ఎందుకు ఆపేయమని చెప్తుంది? ఎందుకంటే ఆ జ్యూరిస్టిగేషన్ అనేది ఆ యొక్క టెరిటరీకి సంబంధించి కావట్లే, వేరే టెరిటరీకి సంబంధించి జ్యూరిస్టిగేషన్ అనేది చూస్తుందన్నమాట. అది దాని మీనింగ్. అర్థమైందా? ఇంకోసారి చెప్పుకుందాం. ఇప్పుడు ఏ అనే పర్సన్ బి అనే పర్సన్ ఉన్నాడు. ఇప్పుడు ఏ అనే పర్సన్ బి అనే పర్సన్ మీద కేసు వేసాడు. ఏదో బి అనే పర్సన్ ఏ అనే పర్సన్ ఏదో చేస్తాను, నీ ఆస్తి అది నేను తీసేసుకుంటాను బెదిరిస్తే ఏ అనే పర్సన్ బి అనే పర్సన్ సంథింగ్ ఒక సివిల్ కోర్టుకి వేసాడు. సివిల్ కోర్టు ఈ సివిల్ కోర్టు మామూలుగా వీళ్ళిద్దరు ఏపీ పర్సన్స్, అంటే ఏపీలో ఉండే సివిల్ కోర్టులు కాకుండా పోయి తెలంగాణ, జస్ట్ ఎగ్జాంపుల్ అది, తెలంగాణలో ఉండే సివిల్ కోర్టుకి పోయారు. అప్పుడు బి అనే పర్సన్ ఏం చేస్తాడంటే హైకోర్టుకి వెళ్తాడు. హైకోర్టుకి వెళ్ళి, సార్ ఇతను నా మీద కేసు వేశారు, ఓకే, అయితే ఇతను మా పరిధిలో లేని అంటే మన పరిధిలో లేని అంటే మనం ఏపీ వాసన కదా, మన పరిధిలో లేని కోర్టుకు కాకుండా ఎక్కడో తెలంగాణ ఉండే పక్క రాష్ట్రంలో ఉండే కోర్టులో వేసారు సార్, మీరే ఒకసారి చూడండి సార్ అని చెప్తే అప్పుడు హైకోర్టు చెప్తుంది తెలంగాణ ఒక సివిల్ కోర్టుకి, బాబు ఆపేయి ఈ కేసుని, ఇక్కడ ఆపేసి, ఇది నీ పరిధిలో రాదు మా పరిధిలోకి వస్తుంది, ఈ ప్రాంతం పరిధిలోకి వస్తుంది అని చెప్పడమే సెర్చరీ. అంతటా ఆ కేసుతో అయిపోతుంది. ఇది బిఫోర్ జడ్జిమెంట్. ఫర్ సపోజ్ ఆఫ్టర్ జడ్జిమెంట్, సెర్చరీ అంటే ఆఫ్టర్ జడ్జిమెంట్ ఏం చెప్తుంది, ఒకవేళ కేసు అయిపోయి ఇతను జడ్జిమెంట్ కూడా ఇచ్చేస్తే అప్పుడు హైకోర్టు ఏం చెప్తుంది, బాబు నువ్వు జడ్జిమెంట్ ఇచ్చావు, ఆ జడ్జిమెంట్ కూడా చల్లదు, నువ్వు ఏంటంటే ఇది మా ప్రాంతంలో పరిధిలో వస్తుంది, మీ ప్రాంతం పరిధిలోకి రాదు అని చెప్పడమే దీని ఒకటి సెర్చరీ. ఇది ప్రొహిబిషన్ అంటే బిఫోర్ జడ్జిమెంట్ ఇవ్వకముందు ఆపేయడం కేసు. సెర్చరీ అంటే ఒకవేళ జడ్జిమెంట్ కూడా ఆ యొక్క కోర్టు, వేరే ప్రాంతంలో ఉన్న కోర్టు ఇచ్చేస్తే దాన్ని కూడా ఆపేయడమే సెర్చరీ కిందకు వస్తుంది. అది
అదండి. తర్వాత ఇంకోటి లాస్ట్ అండ్ ఫైనల్ వన్, ఫిఫ్త్ వన్ వచ్చి కోవారంటో. కోవారంటో అంటే ఫర్ సపోజ్ ఒక సీట్ ఉందండి, ఏదో ఒక ఆఫీసర్ సీట్ ఉంది. ఆ సీట్ అనేది సమ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సమ్ ఎస్సీ కేటగిరీకి ఉండే సీట్, ఏదో ఒక సీట్, ఆ సీట్కి సంబంధించి గవర్నమెంట్ సీటు ఎస్సీ కేటగిరీకి రిజర్వ్ చేయబడింది. అయితే ఒక అతను ఒక దొంగ సర్టిఫికేట్ తీసుకొని ఈ యొక్క సీట్లోకి కూర్చుంటే వేరే ఒక అదర్ పర్సన్స్ యొక్క సీట్ అని కూర్చుంటే అప్పుడు వేరే వాళ్ళు పోయి హైకోర్టు పోవచ్చు. సార్ అదనేది సంథింగ్ కేటగిరీ సీటు, అయితే అదర్ పర్సన్స్ కూర్చున్నారు సార్ అని చెప్తే అప్పుడు హైకోర్టు చెప్తుంది, అరే నువ్వు వాట్ అథారిటీ, నువ్వు ఏ అధికారంతో కూర్చున్నావు, నీకు ఏ అధికారంతో కూర్చున్నావు అని చెప్పడం. ఇది కోవారంటే బై వాట్ అథారిటీ, నీకు ఏ అధికారం ఉంది అని నువ్వు కూర్చున్నావు అని చెప్పడం. ఇది ఒక ఎగ్జాంపుల్ జస్ట్. అదే కాకుండా 2 ఎగ్జాంపుల్ చూసుకున్నాం. ఫర్ సపోజ్ ఒక విఆర్ఓ అంటాడు, ఎంఆర్ఓ అంటాడు. సో మండలకు సంబంధించి ఎంఆర్ఓ చూస్తారు, విలేజ్ సంబంధించి విఆర్ఓ చూసుకుంటారు ఏవైనా రెవెన్యూ సమస్యలు. అయితే మండలకు సంబంధించి ఎంఆర్ఓ చూడాల్సిందే విఆర్ఓనే చూసేస్తే, అంతే కదా, విఆర్ఓనే ఎంఆర్ఓ పనులు చూసేస్తే అప్పుడు కోర్టుకి వెళ్తాడు అనమాట. ఎవడు ఫర్ సపోజ్ ఒకవేళ ఎంఆర్ఓ అంటే ఎంఆర్ఓనే వెళ్తారు, లేదా అదర్ పర్సన్ ఎవరైనా వెళ్ళొచ్చు, ఒకరనే కదండి ఎవరైనా వెళ్ళొచ్చు. చెప్పాను కదా ప్రీవియస్గా, ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ లేదా ఎఫెక్టివ్ పర్సన్స్ లేదా ఒక లోకల్ స్టాండీ ఎన్జిఓస్ ఎవరైనా వెళ్ళొచ్చు. పోయేసి సార్ ఎంఆర్ఓ చేయాల్సిన పనులు ఇక్కడ విఆర్ఓ చేశాడు, ఇతనికి సంబంధం లేదు కదా, అది ఎంఆర్ఓ కదా చూడాల్సింది అని చెప్తే అప్పుడు హైకోర్టు చెప్తుంది, అరే బాబు నువ్వు ఏ అధికారంతో చేసావు, బై వాట్ అథారిటీ, నీకు ఆ అధికారాలు లేవు కదా అని చెప్పడమే కోవారంటో. ఓకే, ఇదండి ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ రెమెడీస్లో భాగంగా హైకోర్టు లేదా సుప్రీంకోర్టు, హైకోర్టు అయినా సుప్రీంకోర్టు కూడా సేమ్ ఇలానే ఇస్తుంది. హైకోర్టు ఎలా ఇస్తుందో సుప్రీంకోర్టు కూడా సేమ్ ఇలానే ఉంటుంది. సో అందుకే వీటిని ఏంది గార్డియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంట. గార్డియన్ అంటే పరిరక్షకులు అంతే కదా, కాపాడుతుంది ఫండమెంటల్ రైట్స్ని. సో మొత్తం 5 ఉంటాయి: హేబియస్ కార్పస్, మ్యాండమస్, ప్రొహిబిషన్, సెర్షియరీ, కోవారంటో. ప్రొహిబిషన్, సెర్షియరీ ఓన్లీ జ్యుడిషియరీ నేచర్, అంటే ఈ యొక్క జడ్జిమెంట్ సంబంధించి, అంటే కోర్సు వాటికి ఒకటే అప్లికబుల్ అవుతాయి. తర్వాత రీసెంట్గా అడ్మినిస్ట్రేటివ్ అంటే గవర్నమెంట్ పర్సన్స్ కూడా అప్లికబుల్ అవుతాయి, అంతేగాని ఇది ప్రైవేట్ పర్సన్స్కి అప్లికబుల్ అవ్వవు. తర్వాత కోవారంటో అనేది కూడా అందరికీ అప్లికబుల్ అవుతాయి, కానీ ఇక్కడ సేమ్ ప్రైవేట్ పర్సన్స్కి ఇన్వాల్వ్ అవ్వదు. ఒక్క హేబియస్ కార్పస్ ఒకటే బోత్ ప్రైవేట్ పర్సన్స్కి గవర్నమెంట్ పర్సన్స్కి ఇన్వాల్వ్ అయ్యేది. రిమైనింగ్ 4 వచ్చేసి ప్రైవేట్ పర్సన్స్ అనేది ఇన్వాల్వ్ అవ్వవు. ఓకేనా, ఇదండి. థ్యాంక్ యూ.